హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ స్టడీ తెలుగు. నేను మీ నరేష్. మరి మన ఛానల్లో టెట్ ఎగ్జామ్ జరుగుతున్నటువంటి పేపర్స్ అన్నీ కూడా డే బై డే అనలైజ్ చేస్తున్నామండి. మరి డేట్ 2/6/2024 మధ్యాహ్నం జరిగినటువంటి, అంటే ఆఫ్టర్నూన్ జరిగినటువంటి షిఫ్ట్ 2లో జరిగినటువంటి పేపర్ని మనం ఇప్పుడు టెట్ పేపర్ 1కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని మనం ఇప్పుడు అనలైజ్ చేద్దామండి. చూసుకుందాం ఒకసారి. ఇది మ్యాథ్స్కి సంబంధించినటువంటిదండి. నెక్స్ట్ దీంతో పాటే తెలుగు మరియు ఈవీఎస్కి సంబంధించినటువంటి వీడియో కూడా మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. నిన్న ఎగ్జామ్ రాసిన వాళ్ళు మరియు వేరే అభ్యర్థులు కూడా ప్రశ్నలు ఏ విధంగా వస్తుంది, సర్లే ఏ విధంగా ఉందో ఒకసారి చూసుకునొచ్చు. డిఎస్సి అంటే నెక్స్ట్ డిఎస్సి ఉంది కాబట్టి ఈ ప్రశ్నలు చూసుకుంటే మీకు డిఎస్సి కూడా ఒక విధమైనటువంటి ప్రిపరేషన్ అయినట్టే. అంటే ఆల్రెడీ షిఫ్ట్లు ఎవరైతే టెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిందో వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ని చూసినా కానీ వాళ్ళకు కూడా యూజ్ అవుతుందండి. మరి ఒక్కసారి వీడియోకి వెళ్ళే ముందు ఎవరైతే ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. మీకు రెగ్యులర్గా మ్యాథ్స్కి సంబంధించినటువంటి కంటెంట్ అనేది మన ఛానల్ నుండి అందించడం జరుగుతుంది. ఆల్రెడీ మరి చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మనం ఈ మ్యాథ్స్కి సంబంధించి టాప్ ఎక్స్పెక్టెడ్ 24 క్వశ్చన్స్ అని మనం ఒక సిరీస్ చేసినామండి. ఎక్స్పెక్టెడ్ 24 క్వశ్చన్స్ అని ఒక 9 వీడియోలు చేసినాం. దాదాపు చాలా ప్రాబ్లమ్స్ అనేటివి మన ఆ వీడియోల నుండి వచ్చిందని మన అభ్యర్థులు చాలామంది మనకు కామెంట్ చేస్తున్నారు, మెసేజ్ల రూపంలో కూడా తెలుపుతున్నారు. అందరికీ ధన్యవాదాలండి. మీకు ఎంతో కొంత హెల్ప్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. చాలామంది నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా సార్ మేము ఒక 24లో 20 ఎబో స్కోర్ చేయగలుగుతున్నామని కామెంట్ చేసిండ్రు. అది చూసినప్పుడు చాలా సంతోషం అనిపించిందండి. ఎందుకంటే మీరు పడ్డటువంటి శ్రమకి మీకు మంచి ఫలితం దక్కింది. దాంట్లో నేను కూడా కొద్దిగా భాగస్వామిని అయినందుకు, నేను కూడా ఎంతో కొంత మీకు హెల్ప్ చేసినందుకు సంతోషంగా ఫీల్ అవుతున్నా. ఓకే, మరి ఈ సెకండ్ డేట్ జరిగినటువంటి దాన్ని ఒకసారి చూద్దాం. మ్యాథ్స్కి సంబంధించి ఇది సెకండ్ షిఫ్ట్ అండి. ఒకసారి చూద్దాం. ఒక సంఖ్యకు దాని యొక్క 20% విలువని కలిపితే 72 అవుతుంది. అయినా ఆ సంఖ్య ఏదనేది ప్రశ్న వచ్చిందట. మీకు ముందే చెప్తున్నాండి. ఏమంటే ఇక్కడ ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్లలో ఒక 2-3 ప్రశ్నలు అటు ఇటు ఉండొచ్చు. అంటే వాల్యూస్లలో తేడా ఉండొచ్చు, లేదా ప్రశ్న ఫార్మేషన్ కూడా తేడా ఉండొచ్చు. ఎందుకంటే ఇది మనం అభ్యర్థుల నుండి సేకరించినటువంటి ప్రశ్నలు. వాళ్ళు మనకు చెప్పింది ఫైనల్ అనుకొని మనం ఈ ఆన్సర్స్ చెప్తున్నాం కాబట్టి అక్కడక్కడ ప్రశ్నలు చేంజ్ ఉన్నా, వాల్యూస్ చేంజ్ ఉన్నా కానీ కొద్దిగా అడ్జస్ట్ కండి. ఎందుకంటే కాకపోతే ప్రాసెస్ అనేది సేమ్ ఉంటుంది, దాన్ని మర్చిపోకండి. ఏ ప్రాసెస్లో చేయాలనేది ఇంపార్టెంట్ కాబట్టి మనకి వాల్యూ చేంజ్ అయినా కానీ ప్రాసెస్ తెలిస్తే మనకి ఎగ్జామ్లో యూజ్ అవుతుంది. దాన్ని మైండ్లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ది ఒక సంఖ్యకు దాని యొక్క 20% విలువని కలిపితే 72 అవుతుంది. అయినా ఆ సంఖ్య ఏదన్నాడు. మరి సంఖ్య యొక్క 20% అంటే 20% అనేది మనకు 1/5 అండి. ఇక్కడ కింద ఉన్నది ఆ సంఖ్య, ఇది దానికి కలిపింది. అయితే చూడండి, ఆ సంఖ్య 5 భాగాలు ఉంది, దానికి ఒక భాగాన్ని కలిపితే అంటే 6 భాగాల విలువ మనకు 72. మనకు ఆ సంఖ్య 5 భాగాలు కదా, మరి 5 భాగాలు కావాలంటే ఫస్ట్ 6 భాగాల విలువ 72 అంటే ఒక భాగం విలువ 72/6, 6 12లో 72, 12 6లో 72 మనకు తెలిసిందే. 6 1 6, 1 మిగులుతుంది, 6 2 12. అంటే ఈ ఒక్క భాగం విలువ 12. మరి ఆ సంఖ్య అనేది 5 భాగాలు కాబట్టి 12 × 5 భాగాలు 12 5 60. మనకు ఆ సంఖ్య అనేది 60 అండి. 60 అనేది ఆ సంఖ్య. లేదా దీన్ని మరో విధంగా ఇట్లా కూడా మనం చేసుకుంటాం. ఆ సంఖ్యను x అనుకొని దీనికి 20% కలపాలంటే xకి 20% అంటే 20/100 కలిపినప్పుడు మనకు 72 వస్తుందని ఈ ఫార్మాట్లో వేసుకున్నా కానీ మీకు ఆన్సర్ వస్తుంది. మనం నాన్ మ్యాథ్స్ వాళ్ళైనా మ్యాథ్స్ వాళ్ళైనా మన క్లాస్ అనేది సేమ్ అండి. చాలామంది అబ్జర్వ్ చేస్తుంటారు. మనం 20%ని 1/5 అని రాసుకునొచ్చు. కింద ఉన్నటువంటిది ఆ సంఖ్య, దానికి 20% కలుపుతున్నామని ఇచ్చింది కాబట్టి 20% విలువని కలిపితే మనకు 6 భాగాలైంది 72, మనకు ఒక భాగం విలువ 12, మనకు ఆ సంఖ్య 5 భాగాలు కాబట్టి ఆ సంఖ్య అనేది 60 అవుతుందండి. మీరు ఈ ప్రాసెస్లో చేసినా కానీ మీకు ఆన్సర్ 60 వస్తుంది. నెక్స్ట్ ఏం అడిగిందట, మొదటి 9 పూర్ణాంకాల మధ్యగతం ఎంత అని అడిగిందట అండి. మీడియన్ ఆఫ్ ఫస్ట్ 9 ఓల్డ్ నంబర్స్. మరి పూర్ణాంకాలు అంటే ఏంటి ఫస్ట్ మనకు తెలియాలి. మనము ఆల్రెడీ క్లాస్లో చాలా డీటెయిల్గా చెప్పుకున్నామండి. ఏంది, నంబర్ సిస్టానికి సంబంధించి, సంఖ్యా వ్యవస్థకు సంబంధించి మనం న్యాచురల్ నంబర్స్కి అంటే సహజ సంఖ్యలకి 0ని కలిపితే మనకు అవి
ఓల్ నంబర్స్ అయిపోతాయి. సహజ సంఖ్యలకి సున్నాని యాడ్ చేస్తే మనకు అవి పూర్ణాంకాలు అవుతాయి. అంటే సహజ సంఖ్యలు అంటే 1, 2, 3 అన్ని ధన సంఖ్యలు ఉంటాయి. దీనికి ముందర సున్నాని కలిపితే మనకు అవి పూర్ణాంకాలు అవుతాయి. మరి మొదటి 9 పూర్ణాంకాలు అన్నాడండి. మొదటి 9 సహజ సంఖ్యలు అన్నప్పటికీ మనకు 1 నుంచి 9 వరకు తీసుకునే వాళ్ళం. దీనికి పూర్ణాంకం అన్నాడు కాబట్టి ఇటు 0 పెరుగుతుందంటే ఇటు 1 తగ్గిపోతుంది. అంటే 0 నుంచి 8 వరకు అండి. 0 నుంచి 8 వరకు మనకు 9 పూర్ణాంకాలు అవుతాయి. ఎందుకు? ఇవి 8 0ని పట్టుకొని. మరి మధ్యగతం అంటే ఏంటండి? ఇచ్చినటువంటి రాశుల్ని ఆరోహణ క్రమంలో లేదా అవరోహణ క్రమంలో రాస్తే ఒకవేళ రాశుల సంఖ్య బేసి అయితే మధ్యలో ఉన్నది మధ్యగతం అవుతుంది. సరే అయితే మధ్యలో ఉన్న 2 సంఖ్యల యొక్క ఏవరేజ్ అనేది సగటు అనేది మనకు మధ్యగతం అవుతుంది. ఇప్పుడు 9 అనేది బేసి సంఖ్య కాబట్టి దీన్ని రాసుకుంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉన్నారు, డీటెయిల్గా చెప్తున్నా. అందుకే మనకు ఆ సంఖ్యలు 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8. చూడండి మనకు 9 సంఖ్యలు ఉండాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. దీంట్లో మనకు మధ్యగతం అనేది మధ్యలో ఉండాలి కదా. ఇప్పుడు 4ని చూడండి. 4 అనేది మన ఆన్సర్ అనుకుంటే ఇటు 1, 2, 3, 4 ఇటు 4 సంఖ్యలు ఉన్నాయి. ఇటు చూద్దాం 1, 2, 3, 4 ఇటు 4 సంఖ్యలు ఉన్నాయి. చూడండి ఇటు 4 సంఖ్యలు ఇటు 4 సంఖ్యలుగా డివైడ్ చేస్తే ఈ మధ్యలో ఉన్నదే మనకు మధ్యగతం అవుతుంది. అంటే మనకు దీని యొక్క ఆన్సర్ 4 అండి. 4 అనేది మన ఆన్సర్. మనకు ఇదంతా చేయకుండా డైరెక్ట్ కూడా మీకు చెప్పచ్చు. నాన్ మ్యాథ్స్ వాళ్ళు కాబట్టి తెలవడం కోసం మీకు ఇట్లా చూపించిన. డైరెక్ట్ 4 అనేది ఆన్సర్ అయితే ఎందుకు మనం 8 వరకే తీసుకుంటున్నాం. ఇటు 5, 6, 7 వస్తుంది, ఇటు 0, 1, 2, 3 వస్తుంది కాబట్టి దాని ఆన్సర్ 4 అండి. నెక్స్ట్ ప్రాబ్లం అనేది కొద్దిగా అంటే క్వశ్చన్లో కన్ఫ్యూజ్ ఉంది. మనకు పంపినటువంటి ఇద్దరు అభ్యర్థులు ఇక్కడ DNEM అని ఒకరు పంపారండి, DNHM అని ఒకరు పంపారు. మరి EHకి తేడా ఉంది. కాకపోతే దీంట్లో అడిగినటువంటి ప్రశ్న ఏమట, ఈ లెటర్స్ ఉన్నాయి కదా, ఈ ఆంగ్ల అక్షరాలలో సౌష్ఠవ రేఖ లేనిది ఏదని అడిగిండటండి. మరి సౌష్ఠవ రేఖ లేనిది ఏదంటే ఫర్ సపోజ్ డీని చూడండి. డీకి అడ్డంగా సౌష్ఠవ రేఖ ఉంటుందండి. అంటే సౌష్ఠవ రేఖ అంటే ఏమి? ఇచ్చినటువంటి పటం లేదా అక్షరాన్ని మనం ఒక రేఖతోటి ఖండిస్తే ఇరువైపులా సమానంగా ఇచ్చి వాటిని మళ్ళీ అతికేస్తే ఒక రూపం లెక్క అయిపోవాలి. దాన్ని మనం సౌష్ఠవ రేఖ అంటాం. మరి డీకి అడ్డంగా గీస్తే ఒక సౌష్ఠవ రేఖ ఉంటుంది. అదే ఈ అనే దానికి తీసుకుంటే ఈ అనే దానికి కూడా ఇట్లా అడ్డంలో గీస్తే ఒక సౌష్ఠవ రేఖ అనేది ఉంటుంది ఈ అనే దానికి. నెక్స్ట్ ఇక్కడ ఏముంది కదా, ఎంని చూద్దాం. ఎం అనేటటువంటి దానికి నిలువుగా సౌష్ఠవ రేఖ ఉంటుందండి. ఇవి అడ్డంగా ఉండే సౌష్ఠవ రేఖలు. డీకి ఈకి ఎం అనే దానికి నిలువుగా ఒక సౌష్ఠవ రేఖ ఉంటుంది. అదే డి అయింది, ఎం అయింది, ఇక్కడ ఈ కూడా అయిపోయింది. ఫర్ సపోజ్ హెచ్ కూడా ఇచ్చిండని అనుకుంటే, అంటే ప్రశ్న ఇది వచ్చిందో క్లారిటీ లేదు, అందుకే మొత్తం చెప్తున్నా. ఒకవేళ హెచ్ అనేది వస్తే మనకు ఆల్రెడీ ఈ ప్రశ్న ఇంతకు ముందు జరిగినటువంటి అంటే క్రితంలో జరిగినటువంటి దాంట్లో కూడా వచ్చిందండి. హెచ్ అనే దానికి సౌష్ఠవ రేఖలు చూడండి. ఇట్లా ఒక సౌష్ఠవ రేఖను తీసుకోవచ్చు, మనం ఇట్లా కూడా ఒక సౌష్ఠవ రేఖను తీసుకోవచ్చు అండి. అంటే హెచ్ అనే దానికి 2 సౌష్ఠవ రేఖలు ఉంటాయి. మరి అదే మనం ఎన్ని తీసుకుంటే ఎన్కి మనం ఇట్లా గీసినా కానీ దీన్ని కలిపినప్పుడు సేమ్ రూపం రాదు, లేదా అడ్డంగా తీసుకున్నా కానీ కలిపినప్పుడు సేమ్ రూపం రాదు. అంటే దాని అర్థం ఏమన్నట్టు, ఇచ్చినటువంటి అక్షరాలలో సౌష్ఠవ రేఖ లేనిది ఎన్ అండి. ఎన్ అనేది మీ ఆన్సర్ అవుతుంది. నిన్న ఎవరైతే ఎగ్జామ్ రాసిండ్రో ఒకసారి మరి ప్రశ్న ఇది ఉండేనో ఏది ఉన్నప్పటికీ మీ ఆన్సర్ మాత్రం ఎన్ అవుతుందండి. ఎన్కి సౌష్ఠవ రేఖ అనేది ఉండదు. నెక్స్ట్ ఏమన్నాడట, ఒక చతురస్రం చుట్టుకొలత 48 సెంటీమీటర్లు, దాని భుజాన్ని రెట్టింపు చేస్తే ఏర్పడే చతురస్రం యొక్క వైశాల్యం ఎంత అని అడిగిండట. చతురస్రం యొక్క మనకు ఆల్రెడీ ఏమి ఇచ్చిండండి, చుట్టుకొలత ఇచ్చిండు. చుట్టుకొలత ఇచ్చినప్పుడు చుట్టుకొలత అంటే ఏమండి, చతురస్రం యొక్క అన్ని భుజాల పొడవుల్ని కలిపితే ఏర్పడేదే మనకు చుట్టుకొలత. చతురస్రంలో ఎన్ని భుజాలు ఉన్నాయో వాటన్నిటిని కలిపితే చూడండి. ఫర్ సపోజ్ ఇట్లా చతురస్రం ఉంది. చతురస్రం అనేది స్క్వేర్ అండి. చతురస్రంలో భుజాల పొడవులు అనేటివి సమానంగా ఉంటాయి కాబట్టి మనకు చుట్టుకొలత 48 అన్నాడు. చుట్టుకొలత అంటే ఏమండి, ఇక్కడ నుండి ప్రారంభిస్తే తిరిగి
మళ్ళీ ఇక్కడికి వస్తే అంటే ఈ భుజాల పొడవులన్నిటిని కలిపితే మనకి ఏర్పడేది చుట్టుకొలత. ఈ భుజాలన్నీ సమాన పొడవుని కలిగి ఉంటాయి. మరి ఎన్ని భుజాలు ఉన్నాయి? 1 2 3 4 భుజాలు ఉన్నాయి. కాబట్టి 48ని 4 భుజాలకు సమానంగా పంచితే 4 1 4 2 కాబట్టి ప్రతి భుజం కూడా 12 సెంటీమీటర్లు ఉంటుంది. ఇది 12 ఇది 12 ఇది 12 ఇది 12. రైట్. ఇప్పుడు మనకు భుజాల పొడవులు తెలిసినాయి. మనకు అడిగిందేమో భుజాన్ని రెట్టింపు చేస్తే. దాని యొక్క భుజాన్ని రెట్టింపు చేయడం అంటే ఇది 12 12 12 12 ఉన్నాయి కదా. రెట్టింపు అంటే డబుల్ చేయడం అంటే 12ని డబుల్ చేస్తే ఇది 24 ఇది 24 ఇది 24 ఇది 24. రెట్టింపు చేసినప్పుడు దాని వైశాల్యం ఎంత అని అడిగిండు. వైశాల్యం అంటే చతురస్రం యొక్క వైశాల్యానికి సూత్రం భుజము స్క్వేర్ లేదా భుజము ఇంటూ భుజం అండి. ప్రతి భుజం కూడా సమానం ఉంది కాబట్టి 24 × 24 24 × 24 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. 4 4 16 చేతను 1 4 ఇంట్ల 8 1 9 2 4 8 2 ఇంట్ల 4 6 ఇది 7 క్యారీ 1 576 అండి. 576 అనేది మన ఆన్సర్. సో ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఉన్నదేమంటే ఇప్పుడు వాస్తవానికి చతురస్ర వైశాల్యం భుజము స్క్వేర్ అంటే ఏ స్క్వేర్. ఇప్పుడు ప్రతి భుజాన్ని రెట్టింపు చేసినాం అంటే ఏని 2a చేసినాం. అప్పుడు ఏమవుతుంది? కొత్త చతురస్రం. ఫస్ట్ ఏ తోటి చతురస్రం ఉండే దాని వైశాల్యం ఏ స్క్వేర్. ప్రతి భుజాన్ని రెట్టింపు చేసినప్పుడు దాని వైశాల్యం 2a స్క్వేర్ అవుతుంది. అంటే 2 స్క్వేర్ అంటే 4 మళ్ళీ ఏ స్క్వేర్. ఇప్పుడు దీన్ని పాతదాన్ని కొత్తదాన్ని ఒకసారి పోలిస్తే ఏ స్క్వేర్ సేమ్ ఉంది. అంటే కొత్తది 4 రెట్లు పెరుగుతుంది అన్నాడు. కొత్తది 4 రెట్లు పెరుగుతుంది. కాబట్టి మనం డైరెక్ట్ ఇట్లా కూడా చేసుకోవచ్చు. 12 12ల 144. కొత్తది 4 రెట్లు పెరుగుతుంది కాబట్టి ఇంటూ 4 చేస్తే మనకు సేమ్ 576 వస్తుందండి. ఒకసారి మీరు కాన్సెప్ట్ అనేది మంచిగా ఉంటే మీరు డైరెక్ట్ ఇట్లా కూడా నేర్చుకోవచ్చు. ఇట్లా కూడా ఆన్సర్ పెట్టచ్చు 576 అని. రైట్. నెక్స్ట్ చూద్దాం. 102 × 98 విలువ ఎంత అని అడిగిండండి. మీరు డైరెక్ట్ కూడా ఎగ్జామ్లో వేయచ్చు. టైం ఉంటుంది కాబట్టి 102 × 98 విలువని 102ని 98 తోటి గురించి కూడా వేసుకోవచ్చు. లేదంటే చూడండి 102ని మనం 100 + 2 అని రాసుకోవచ్చు కదా. 100 + 2. అదే 98ని 100 - 2 అని రాయొచ్చు కదా. ఎస్ 100 + 2 అంటే 102 100 - 2 అంటే 98. ఇది a + b ఇది a - b. చూడండి ఏ అంటే 100 ఇక్కడ కూడా 100, బి అంటే 2 ఇక్కడ కూడా 2. మరి a + b × a - b ఉంటే దాన్ని మనం a² - b² అని రాసుకుంటామండి. ఇది సూత్రం. a + b × a - b అంటే a² - b². అంటే ఇక్కడ a అంటే 100 కదా. అంటే 100² మైనస్ b అంటే 4 b అంటే 2 కాబట్టి 2². 100² అంటే 10,000. 100² అంటే 10,000 అండి. 2² అంటే 4. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి తీసేస్తాం. అప్పుడు అది 9,996. అంటే దీని యొక్క ఆన్సర్ 9,996 అండి. 9,996 అనేది దాని యొక్క ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం ఏమడిగిందట? ఒక నెలలో 4వ తేదీ బుధవారం అయినా ఆ నెలలో చివరి బుధవారం నాడు ఏ తేదీ వస్తుంది? మనకు నెల ఇచ్చిండండి. నెలలో 4th డేటు బుధవారం అయింది అంటే ఫస్ట్ బుధవారం అనుకుందాం. దీంట్లో ఈ నెలలో చివరి బుధవారం ఏ రోజు వస్తుంది అన్నాడు. మీరు క్యాలెండర్ని కనుక ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఒక వారానికి అదే నెక్స్ట్ వచ్చేటటువంటి అంటే ఒక సోమవారానికి మళ్ళీ నెక్స్ట్ సోమవారం రావాలంటే గ్యాప్ అనేది 7 days ఉంటుంది. మనందరికీ తెలిసిందే. అంటే ప్రతిదానికి ఇప్పుడు ఈసారి 4th డేట్ రోజు బుధవారం వచ్చిందంటే నెక్స్ట్ బుధవారం ఏమొస్తుంది? దీనికి ఇంకో 7 days కలుపుకుంటే అంటే 11వ డేట్ రోజు మళ్ళీ మనకు బుధవారం వస్తుంది. అంటే మనం ఏ వారాలు తీసుకున్నా ఇట్లనే ఉంటుందండి. నెక్స్ట్ మళ్ళీ 7 కలుపుకుంటే 18వ డేట్ రోజు మళ్ళీ బుధవారం వస్తుంది. మళ్ళీ 7 కలిపితే 25వ డేట్ రోజు మళ్ళీ బుధవారం వస్తుంది మనకు. రైట్. మరి ఇప్పుడు మళ్ళీ 7 కలుపుకున్నాం అనుకోండి 32 అవుతుంది మనకు. అది మామూలుగా ప్రతి నెలలో
ఉంటే 30 రోజులు ఉంటాయి, లేదా 31 రోజులు ఉంటుంది, లేదా ఫిబ్రవరి వస్తే 28 రోజులు ఉంటుంది, లీప్ సంవత్సరం అయితే 29 రోజులు ఉంటుంది. అంతేగాని 31 రోజుల కంటే ఎక్కువైతే ఏ నెల కూడా ఉండదు. మనకి ఇక్కడ 32 వచ్చింది కాబట్టి చివరి వారం 32వ డేట్ వచ్చేటటువంటిది అసంభవం అండి, అంటే ఇది కాదు. కాబట్టి దీనికంటే ముందున్నటువంటి 25వ డేట్ రోజు, 25వ డేట్ రోజు మనకు ఏంటంటే బుధవారం అనేది వస్తుంది. చివరి బుధవారం అనేది 25th డేట్ రోజు వస్తుంది. రైట్. నెక్స్ట్ ఏమడిగిండట, 6000లో 15% విలువ ఎంత అని అడిగిండట అండి. 6000లో 15% అంటే 6000, దీంట్లో 15% అంటే 15, శాతం తీసేయాలంటే డివైడెడ్ బై 100 చేస్తామండి. ఈ 2 సున్నాలు క్యాన్సల్, 15 0 0, 15 90 కాబట్టి దీని ఆన్సర్ 900 అండి. ఆన్సర్ 900. కొద్దిగా మీకు మ్యాథ్స్ మీద పట్టు మంచిగా సంపాదిస్తే 15 90 కాబట్టి 900 అని డైరెక్ట్ పెట్టుకునొచ్చు. ఎందుకంటే ఈ శాతం అంటే 2 సున్నాలు వస్తాయి కదా, ఇవి 2 సున్నాలు పోతాయి, 15 90, ఈ 0 అనేది ఇక్కడ యాడ్ చేస్తే 900 అని డైరెక్ట్ కూడా ఆన్సర్ చేయొచ్చు. రైట్. నెక్స్ట్ ఏం అడిగిందట, 2 కోణాలు సంపూరకాలు, వాటి మధ్య భేదం 38 డిగ్రీలు, వాటి మధ్య భేదం 38 degrees అయినా పెద్ద కోణం విలువ ఎంత అని అడిగిండట. మరి పెద్ద కోణం అడిగిండు లేదా చిన్న కోణం అడిగినా కానీ మనకు రెండింటికి ఆన్సర్ చెప్తా అండి. మీరు ఒకవేళ పెద్దది కాస్త చిన్నది అడిగిండు అనుకున్నా కానీ ఆన్సర్ వస్తే చూసుకోండి. మరి 2 కోణాలు సంపూరకాలు, మనకు కోణాలు పూరకాలు ఉంటాయి, సంపూరకాలు ఉంటాయి. మరి పూరక కోణాలు అంటేనేమో 2 కోణాల మొత్తం 90 డిగ్రీలు కావాలి, సంపూరక కోణాలు అంటేనేమో 2 కోణాల మొత్తం 180 డిగ్రీలు కావాలి. అంటే 2 కోణాలని కలిపితే 180 డిగ్రీలు కావాలి. దాంట్లో మనకు 2 కోణాలు కూడా తెలివాయి కదా, కాబట్టి ఒక కోణం అనేది x అయితే ఇంకో కోణం అనేది 180 - x అవుతుంది. ఎందుకైతే సార్, ఎందుకంటే ఇప్పుడు ఈ ఎక్స్ని 180 - xని కలిపితే x - x క్యాన్సిల్ అయ్యి 180 degrees అవుతుంది కదా. అంటే ఏమన్నట్టు దాని అర్థము, ఈ 2 కోణాలని కలిపితే మనకు 180 డిగ్రీలు కావాలి, 2 కోణాలు సంపూరకాలు అన్నాడు, అందుకే ఒకదాన్ని x అనుకుంటే ఇంకోటి 180 - x అవుతుంది. ఏమంటుండో, కాకపోతే ఇక్కడ ఈ రెండిటి మధ్య భేదం అన్నాడండి. కాబట్టి ఈ xకి 180 - xకి మధ్య భేదం చూస్తే x - 180 - x, వీటి భేదం ఎంత అన్నట, 38 డిగ్రీలట. కాబట్టి ఇది 38 degrees. అంటే దీనికి ఉన్నటువంటి భేదం అన్నాడు కాబట్టి మైనస్ పెట్టుకున్నాం. ఇప్పుడు చూడండి, x ఇలానే ఉంటుంది, మైనస్ లోపలికి గుణిస్తే -180, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ప్లస్ x = 38 degrees. ఇప్పుడు x + x 2x అవుతుందండి, ఈక్వల్ టు -180 అటు పోతే +180 అవుతుంది. అంటే 38 + 180, ఇది అటు పోతే 180లో 30 లేపితే 210, ఇది 8 కాబట్టి 218. ఇప్పుడు x విలువ కావాలంటే 218 డివైడెడ్ బై 2, 2 1 2, 0 2 9 18. అంటే పెద్ద కోణం విలువ 109 డిగ్రీలు. మరి ఇది 109 డిగ్రీలు ఉందంటే మరొక కోణం, చిన్న కోణం ఎంత ఉంటుంది, 108 నుంచి 109 తీసేస్తే 71 డిగ్రీలు ఉంటుంది. మీకు ప్రశ్న ఏం అడిగిండో, పెద్ద కోణం విలువ అడిగిండని మనకు చెప్పిండండి. ఒకవేళ పెద్ద కోణం విలువ అడిగితే 109 డిగ్రీలు, లేదు సార్ చిన్న కోణం విలువ అడిగిండంటే 71 degrees. మళ్ళీ 109ని ఈ 71ని కలిపితే మనకు 180 డిగ్రీలు అవుతుంది. రైట్. నెక్స్ట్ చూద్దాం, ఆదాయం 15,000, ఖర్చు 6,000 అయినా పొదుపు ఆదాయంల నిష్పత్తి ఎంత? లేదు సార్ మాకు ఆదాయం పొదుపు అడిగిండన్న కానీ ఆ నిష్పత్తి కూడా చెప్తా. రైట్. ఇప్పుడు ఆదాయం అంటే మన సంపాదన అండి, మనం 15,000 సంపాదిస్తున్నాం, ఖర్చు 6,000 చేస్తున్నాం. 15,000 సంపాదించి 6,000 ఖర్చు చేస్తున్నాం అంటే ఎంత జమ చేస్తున్నాం, ఎంత పొదుపు చేస్తున్నాం? ఈ 15,000 నుంచి 6,000 ఖర్చు కాగా 9,000 మిగులుతాయి. ఈ 9,000 అనేది మన పొదుపు అవుతుంది. మనకి ఇప్పుడు ఏం అడిగిండు, ఈ పొదుపుకి ఆదాయానికి నిష్పత్తి అడిగిండు. పొదుపు అనేది 9,000, ఆదాయం అనేది 15,000. వీటికి నిష్పత్తి తీస్తే, నిష్పత్తి అంటే ఏమండి, డివైడెడ్ బై. నిష్పత్తి అన్నా భాగహారం అన్నా సేమే. అప్పుడు దీన్నే మనం ఇట్లా కూడా రాసుకునొచ్చు, నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉన్నారు కాబట్టి దీన్నే 9,000/15,000 అని కూడా రాసుకునొచ్చు. రెండు సేమే. ఈడ 000 క్యాన్సల్, 3 3 9, 3 5 15. లేదా ఇక్కడ 3 0 క్యాన్సల్, 3 0 భాగించబడ్డాయి, 3 3 9, 3 5 15. ఒకవేళ మీకు
పొదుపు ఆదాయాల నిష్పత్తి అడిగి ఉంటే ఎగ్జామ్లో పొదుపు మరియు ఆదాయంల నిష్పత్తి అడిగితే అది 3:5 అవుతుంది. లేదు సార్ మాకు ఆదాయం పొదుపు అడిగిండు, ఆదాయం పొదుపుల నిష్పత్తి అడిగిండంటే అది 5:3 అవుతుంది. ఎందుకు ఇక్కడ ఆదాయం అనేది ఫస్ట్ రాస్తే 5, పొదుపు అనేది 3. దాంట్లో మీకు ఏది అడిగిండో దాన్ని బట్టి ఆన్సర్ని చూసుకోండి. నెక్స్ట్ ఏం అడిగిండో కింది వాటిలో కవల ప్రధాన సంఖ్యలు కానివి ఏదని అడిగిండట అండి. అంటే ఆప్షన్స్ ఏమి ఇచ్చిండో వాళ్ళకు గుర్తు లేదు. కాకపోతే మనం చాలాసార్లు క్లాస్లో చెప్పుకున్నాం. రీసెంట్గా మనం ఆ 9 వీడియోస్ టాప్ ఎక్స్పెక్టెడ్ 20-24 క్వశ్చన్స్ ఏవి ఉందో దాంట్లో కూడా ఈ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చెప్పుకోవడం జరిగింది. దాంట్లో మనకు ఫస్ట్ కవల ప్రధాన సంఖ్యలు ఎవి అని తెలిస్తే ఇచ్చినటువంటి దాంట్లో గుర్తించవచ్చండి. మరి కవల ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి? ట్విన్ ప్రైమ్స్ అంటారు. కవల ప్రధాన సంఖ్యలు అంటే ఏ 2 ప్రధాన సంఖ్యల మధ్య భేదం అనేది 2 ఉంటుందో, భేదం అనేది 2 ఉంటాయి. 2 అంటే కవల కదా, కవల పిల్లలు అంటాం కదా, దాన్ని పెట్టి దీన్ని గుర్తుంచుకోవచ్చు. ట్విన్స్ అంటాం కదా, ట్విన్ ప్రైమ్స్. ఇది కవల ప్రధాన సంఖ్యల జత. ఏ 2 ప్రధాన సంఖ్యల మధ్య భేదం 2 ఉంటుందో వాటిని కవల ప్రధాన సంఖ్యలు అంటారు. మనకు లాస్ట్ టైం డిఎస్సిలో అంటే 2017 టీఆర్టీలో దీనికి సంబంధించినటువంటి ప్రశ్న ఆల్రెడీ వచ్చిందండి. ఏమడిగిండు? 1 నుండి 100 వరకు గల కవల ప్రధానాంకాల జతల సంఖ్య ఎంత అని అడిగిండు. అంటే 1 నుంచి 100 వరకు ఎన్ని కవల ప్రధాన సంఖ్యలు ఉంటాయని అడిగిండు. మనకు 1 నుంచి 100 వరకు 8 ప్రధాన సంఖ్యలు ఉంటాయి. 1 నుంచి 50 వరకు 6 ఉంటాయి. 50 నుంచి 100 వరకు 2 ఉంటాయి అండి. ఇవి మొత్తం కలిపి 8 ఉంటాయి. ఆల్రెడీ చాలాసార్లు వీటి గురించి క్లాస్లో డిస్కస్ చేసినాం. ఫస్ట్ మనకు ఆ వెవ్వో తెలవాలి. మీకు ఒకసారి చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 3, 5 అండి. చూడండి 3కి 5కి మధ్య తేడా 2. 3 అనేది ప్రధాన సంఖ్యనే, 5 అనేది ప్రధాన సంఖ్యనే. నెక్స్ట్ 5, 7. నెక్స్ట్ 11, 13. నెక్స్ట్ 11, 13 తర్వాత 17, 19, మళ్ళీ 29, 31. నెక్స్ట్ 41, 43, మళ్ళీ 59, 61. నెక్స్ట్ 71, 73 అండి. చూడండి నేనేమన్నా 1 నుంచి 50 వరకు కవల ప్రధాన సంఖ్యల జతలు 6 ఉన్నాయి. ఇవి 1, 2, 3, 4, 5, 6 అండి. మరి 50 నుంచి 100 వరకు 2 ఉంటాయి. 59, 61, 71, 73. దీంట్లో ప్రతి దాని మధ్య 29, 31కి తేడా 2 ఉంటుంది. 71, 73కి మధ్య తేడా 2 ఉంటుంది. కాకపోతే ఇవేం కావాలి? ఇవన్నీ కూడా కంపల్సరీ ప్రధాన సంఖ్యలు కావాలి. ప్రధాన సంఖ్యలు అవుతూ వాటి మధ్య భేదం 2 ఉంటే వాటిని కవల ప్రధాన సంఖ్యలు అంటారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రధాన సంఖ్యలు, వీటి మధ్య తేడా 2 ఉంది. మీకు ఏవైతే ఇవి కాకుండా ఆప్షన్లో వేరేది ఏది వచ్చిందో అది మీ ఆన్సర్ అవుతుందండి. కానీ ఏదని అడిగిండు, నిన్న రాసిన వాళ్ళు అబ్జర్వ్ చేసుకోండి. నెక్స్ట్ ఏం అడిగిండట? 14 సెంటీమీటర్లు వ్యాసంగా గల వృత్త వైశాల్యం ఎంత అని అడిగిండు. మనకు వృత్తం అనేది ఈ షేప్లో ఉంటుంది. ఇది దీని యొక్క కేంద్రం అవుతుంది. ఏ జా అయితే కేంద్రం గుండా పోతుందో దాన్ని ఆ వృత్తానికి వ్యాసం అంటారు. అంటే వృత్తానికి గల వ్యాసం అనేది అతిపెద్ద జా అండి. జా అంటే ఏమంటే వృత్తం పైన ఉన్నటువంటి 2 బిందువుల్ని కలిపితే దాన్ని జా అంటారండి. అంటే ఇక్కడ ఒక బిందువు ఉంది, ఇక్కడ ఒక బిందువు ఉంది. దీన్ని ఈ 2 బిందువుని కలిపితే ఇది ఒక జా అవుతుంది. మరి వృత్తానికి గల అతిపెద్ద జా ఏది? మధ్య బిందువు గుండా పోతుంది, అంటే కేంద్రం గుండా పోతుంది. కేంద్రం గుండా ఈ బిందువుని కలిపితే ఇదే మనకు వ్యాసం అవుతుంది. వ్యాసం అంటుండు. మరి మనకి ఏం అడిగిండండి? వృత్త వైశాల్యం అడిగిండు. వృత్త వైశాల్యానికి సూత్రం πr². మరి ఇక్కడ r అంటే ఏంటి సార్? r అంటే వ్యాసార్థం. కానీ మనకు వ్యాసార్థం తెలుసా? తెలియదు సార్. మనకు తెలిసింది ఏంటి? వ్యాసం. మరి వ్యాసము వ్యాసార్థం ఈ పదాలను ఒకసారి అబ్జర్వ్ చేస్తే వ్యాసంలో అర్ధమే, వ్యాసంలో సగమే వ్యాసార్థం. అర్ధం వ్యాస అర్ధం అంటున్నాం. వ్యాసంలో సగం అంటే వ్యాసాన్ని డీతో సూచిస్తారు, డయామీటర్. ఆర్ అనేది రేడియస్ అవుతుంది. అంటే డీలో సగం. డి అనేది 14 కాబట్టి 14/2 చేస్తే ఆర్ విలువ 7 అండి. మనకు వృత్త వైశాల్యం πr² కాబట్టి పై విలువ 22/7. r² అంటే r × r అని రాయొచ్చు కదా, కాబట్టి 7 × 7. ఈ 7 క్యాన్సిల్ అయింది. 22 × 7 ఎవరెంట్ల 14, చేతన 1 ఎవరెంట్ల 14 + 1 15. 154
సెంటీమీటర్ స్క్వేర్ అనేది ఆన్సర్ అండి. నిన్న రాసిన వాళ్ళు ఒక్కసారి చూసుకోండి, 154 సెంటీమీటర్ స్క్వేర్ అనేది మన ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ మొదటి 9 పూర్ణాంకాల మధ్యగతం. ఈ ప్రశ్న ఆల్రెడీ రాసినాం కదా. రైట్, ఇది ప్రశ్న ఆల్రెడీ రాసినామండి. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఈ ప్రశ్న కొద్దిగా ఇచ్చినటువంటి ఈ ఆప్షన్స్ డౌట్ఫుల్ అండి. కాకపోతే మీకు ఎట్లా చేయనో ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. అంటే ఏమట, ఆరోహణ క్రమం అడిగిండట. 0.001, 0.02, 1.47, 1.04, 0.027. అంటే ఆప్షన్స్ తప్పు అని నేను అనట్లేదు, ఇవి కరెక్ట్ కావచ్చు. మనకు ఒక 2-3 వేరే వేరే ఆప్షన్స్ పంపినరు. దీంట్లో ఆరోహణ క్రమం అంటే చిన్న నుంచి పెద్ద వరకు రాసుకోవాలండి. మీకు ఆప్షన్స్ వేరుగా ఉంటే, ఒకవేళ నిన్న ఆప్షన్స్ వేరుగా వస్తే దాన్ని బట్టి మీ ఆప్షన్స్ తోటి మీరు ఈ ప్రాసెస్లో చేయండి. మనకి చూడండి, ఇట్లా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఈ పాయింట్ను మర్చిపోండి. ఫస్ట్ పాయింట్ ఉన్నటువంటి దాన్ని మర్చిపోయి, ఫస్ట్ ఇదేముంది 0001 ఉంది, నెక్స్ట్ 002 ఉంది, నెక్స్ట్ 147 ఉంది, నెక్స్ట్ 104 ఉంది, నెక్స్ట్ 0027 ఉంది. దీంట్లో చూడండి, మనకు చిన్న నుంచి పెద్ద వరకు రాసుకుంటూ పోవాలండి. చిన్న నుంచి పెద్ద వరకు రాయాలంటే ఇది చూడండి, 3 సున్నాల తర్వాత ఒకటి ఉంది, దీని విలువ చాలా చిన్నది అంటే 0.001. నెక్స్ట్ 002, 104, 0027 ఉంది. ఇది చూడండి, 2 సున్నాల తర్వాత అంకెలు వచ్చింది. ఇక్కడ 2 సున్నాల తర్వాత అంకె వచ్చింది కాబట్టి, కానీ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 27 ఉంది. అంటే ఇక్కడ 2 ఉందంటే దీని పక్కకు 0 ఉన్నట్టు. మరి ఏది ముందొస్తుంది, ఏది చిన్నదవుతుంది? ఏది చిన్నదైతే ఇది 20, ఇది 27 మీరు కంపేర్ చేస్తే. కాబట్టి 0.02, నెక్స్ట్ 0.027, నెక్స్ట్ 1.04, నెక్స్ట్ 1.47. అంటే ఈ ఆప్షన్లతోటి ఈ ఆన్సర్లు మనకు కరెక్ట్ అండి. ఈ ఆప్షన్లతోటి ఈ ఆన్సర్లు కరెక్ట్. ఇక్కడ 2 తర్వాత ఏం లేదంటే 0 ఉన్నట్టు అండి. అప్పుడు కంపేర్ చేస్తే ఇది చూడండి 0.020, ఇది 0.027, ఇది 27, ఇది 20. కాబట్టి ఇది చిన్నదవుతుంది, పెద్దదవుతుంది, అట్లా కంపేర్ చేసుకోవాలి. అంటే దీని తర్వాత ఏం లేదు కదా సార్ అంటే ఏం లేనప్పుడు 0 ఉన్నట్టు. రైట్, అంటే పాయింట్లలో వచ్చినప్పుడే. ఇప్పుడు డైరెక్ట్ మనకు 147 ఉంటే ఏం లేదు కదా సార్ 0 పెట్టుకుంటాను అని చెయ్యొద్దండి. ఎందుకంటే ఇది మనకు దశాంశాల రూపంలో వచ్చినప్పుడు కంపేర్ చేయడానికి అట్లా అనుకుంటాం. రైట్, ఇప్పుడు ఇది మనకు ఈ ఆప్షన్లకి ఈ ఆన్సర్ అనేది కరెక్ట్. మీకు వేరే ఆప్షన్లు కనుక వచ్చి ఉంటే ఒకసారి కంపేర్ చేసుకోండి. నెక్స్ట్ ఏం అడిగిండు, స్క్వేర్ రూట్ ఆఫ్ 0.49, క్యూబ్ రూట్ ఆఫ్ 0.008, 0.2 స్క్వేర్ మరియు 2 స్క్వేర్లలో చిన్నది ఏదని అడిగిండట అండి. చిన్న విలువ ఏదని అడిగిండట. మనకు చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 49 అంటే దీన్ని 0.7 స్క్వేర్ అని రాసుకున్నచ్చండి. ఇది క్యూబ్ రూట్ ఆఫ్ 0.008 అంటే 8ని 2 క్యూబ్ అని రాయొచ్చు. అప్పుడు ఇది 0.2 క్యూబ్ అవుతుంది. నెక్స్ట్ 0.2 స్క్వేర్ ఉంది, నెక్స్ట్ 2 స్క్వేర్. చూడండి, ఈ స్క్వేర్కి ఈ స్క్వేర్ రూట్కి క్యాన్సల్ అవుతుంది. అంతే, దీని విలువ 0.7, దీని విలువ ఇది ఈ క్యూబ్కి ఈ క్యూబ్ రూట్ క్యాన్సల్ అవుతుంది, దీని విలువ 0.2. నెక్స్ట్ 0.2 స్క్వేర్ అంటే 0.2 స్క్వేర్ అంటే 0.2 ఇంటూ 0.2, అది 0.2 ఇంటూ 0.2. చూడండి మనకి ఎంత వస్తుంది, 2 × 4 0, 2 0 0 0 0, 1 2, ఒకటి తర్వాత పాయింట్ ఉంది, ఇంకో అంకె అంటే 2 అంకెల తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. మనకు డైరెక్ట్ కూడా చెప్పచ్చండి 0.2 స్క్వేర్ అనేది 0.04 అని. కానీ నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒకసారి చూసుకోండి, 0.04 అయింది. నెక్స్ట్ 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది. సార్ మరి మాకు ఇక్కడ కన్ఫ్యూజ్ ఉంది సార్, 0.2 క్యూబ్ చేస్తే 0.008 వస్తుందా అని. అట్లాంటి వాళ్ళు ఒకసారి చూడండి, 0.2 ఇంటూ 0.2 చేస్తే 2 2 × 4 అంటే 2 × 4, మళ్ళీ 2 0 0 0 0, ఇది 0.04. ఎందుకు, 2 తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. నెక్స్ట్ 0.04ని క్యూబ్ కదా, మళ్ళీ 0.2 తోటి గుణిస్తే 2 4 8, 2 0 0 0 0 0 0 అండి. ఇప్పుడు 8 వచ్చింది. రైట్,
1 2 3 అంకెల తర్వాత 1 2 3 అంకెల తర్వాత పాయింట్ పెట్టాలి. చూడండి మనకు 0.008 0.008 అంటే 0.2ని క్యూబ్ చేస్తే 0.008 వస్తుంది. కాబట్టి ఇప్పుడు మరి దీంట్లో చిన్నదేది చూడండి. 0 తర్వాత పాయింట్ కాగానే 7 వచ్చేసింది, ఇక్కడ పాయింట్ కాగానే 2 వచ్చేసింది, ఇక్కడ పాయింట్ కాగానే 0నే వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ ఇది పెద్ద సంఖ్య అని తెలిసిపోతుంది. దీని తర్వాత పెద్ద సంఖ్య ఇది, దీని తర్వాత ఇది, చివరిగా ఇది. కాబట్టి దీంట్లో అన్నిటికంటే చిన్నది 0.04. కాబట్టి దీని ఆన్సర్ 0.04 అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుందండి. రైట్, నెక్స్ట్ ఈ ప్రశ్న కూడా కాస్త డౌట్ఫుల్ అండి. అంటే ఈ విధంగా ఉంది అన్నట్టు ఇచ్చిండ్రు. అయినా ఒకసారి చూడండి, ఈరోజు ఉదయం 6 గంటల నుండి రేపు ఉదయం 7:40 వరకు మధ్య గల సమయం ఎంత? అంటే ప్రశ్న ఇదే అయితే కరెక్టే. ఒకవేళ మీకు ఎక్కడైనా వాల్యూ చేంజ్ ఉన్నా, ప్రశ్న వేరే విధంగా ఉన్నా కానీ దానికి తగ్గట్టు చూసుకోండి. ఈరోజు ఉదయం 6 నుంచి రేపు ఉదయం 6 వరకు, అంటే ఈరోజు ఉదయం 6 నుంచి మళ్ళీ సాయంత్రం 6 వస్తుంది, మళ్ళీ రేపు ప్రొద్దున 6 వస్తుంది. అంటే 24 గంటలు కంప్లీట్ అవుతుంది. మళ్ళీ 7కి వెళ్ళాలంటే ఇంకో గంట కావాలి, 25:40 అండి. 25:40 అనేది మన ఆన్సర్. లేదా ఒక రోజు మీద 1 గంట 40 నిమిషాలు అవుతుంది. ఒక రోజు మీద 1 గంట 40 నిమిషాలు అవుతుంది. ఒక రోజు అంటే 24 గంటలు ప్లస్ 1 గంట అంటే 25 గంటల 40 నిమిషాలు అండి. ఇక్కడ ఒక రోజు 1 గంట 40 నిమిషాలు కూడా మన ఆన్సర్ అనేది అవుతుంది. రైట్, ఈ కింది వాటిలో సౌష్ఠవ రేఖ లేనిది ఏదని అడిగిండండి. సౌష్ఠవ రేఖ అంటే ఇచ్చినటువంటి పటాన్ని సేమ్ ఏదైనా ఒక రేఖ ఖండిస్తే రెండు వైపులా సమానంగా రావాలి. మరి సౌష్ఠవ రేఖ లేనిది ఏదన్నాడు? వృత్తం ఇచ్చిండు. వృత్తానికి సౌష్ఠవ రేఖలు అనేటివి అనంతం అండి. వృత్తానికి సౌష్ఠవ రేఖలు అనంతము. ఇది గుర్తుపెట్టుకోండి. దీనికి అనంతం ఉంటాయి, ఎన్నెన్ని ఉంటాయి, మనం లెక్క పెట్టరాదు వృత్తానికి. నెక్స్ట్ చతురస్రం ఇచ్చిండు. చతురస్రానికి ఈ సౌష్ఠవ రేఖల నుంచి ఆల్రెడీ మొన్ననే రీసెంట్గానే క్లాస్లో చెప్పుకున్నామండి. చతురస్రానికి గల సౌష్ఠవ రేఖల సంఖ్య 4 అండి. ఎందుకంటే చతురస్రం అన్ని భుజాలు సమానంగా ఉంటాయి. ఈ భుజం మధ్య బిందువు నుంచి ఈ భుజం మధ్య బిందువుల నుంచి 2 ఏర్పడతాయి. ఈ భుజాలన్నీ సమానంగా ఉన్నాయి కాబట్టి వీటి యొక్క కర్ణాల పొడవులు కూడా సమానంగా ఉంటాయి. మళ్ళీ కర్ణాలు పరస్పరం లంబ సమద్విఖండన చేసుకుంటాయి, అంటే 90 డిగ్రీలతోటి. కాబట్టి దీనికి గల సౌష్ఠవ రేఖల సంఖ్య వృత్తందైతే అనంతం అండి. అదే చతురస్రందైతే సౌష్ఠవ రేఖలు 4 ఉంటాయి. నెక్స్ట్ సమబాహు త్రిభుజం. సమబాహు త్రిభుజం అంటే 3 భుజాలు సమానంగా ఉండాలి. మళ్ళీ దీంట్లో ఉన్న ప్రతి కోణం 60 డిగ్రీలు ఉంటుంది. దీన్ని సమబాహు త్రిభుజం అంటాం. దీనికి ఇక్కడ నుండి గీస్తాం. ఎందుకు? 3 భుజాలు సమానంగా ఉన్నాయి కదా. ఈ శీర్షం నుండి కూడా ఒక రేఖను గీయచ్చు, ఈ శీర్షం నుంచి కూడా వెళ్ళేటట్టు ఒక రేఖను గీయచ్చు. అంటే సమబాహు త్రిభుజానికి ఉన్నటువంటి సౌష్ఠవ రేఖల సంఖ్య 3 అండి. సమబాహు త్రిభుజానికి 3 సౌష్ఠవ రేఖలు ఉంటాయి. అదే విషమబాహు త్రిభుజానికి వస్తే, విషమబాహు త్రిభుజం అంటే త్రిభుజంలో ఉన్నటువంటి 3 భుజాలలో ఏ భుజం కొలత కూడా ఇంకో దాంతో సమానంగా ఉండదు. అంటే 3 భుజాల కొలతలు వేరువేరుగా ఉంటాయి. ఫర్ సపోజ్ ఇట్లుందనుకోండి, దీని కొలత 2 సెంటీమీటర్లు, ఇది ఒక 6 సెంటీమీటర్లు అనుకుందాం, లేదా 7 ఎంత అని అనుకుందాం, ఇది ఒక 10 సెంటీమీటర్లు అనుకుందాం. అంటే చూడండి, ఏ భుజం కూడా ఇంకో భుజంతో సమానమైనటువంటి కొలతను కలిగి లేదు. మరి సమానమైనటువంటి కొలత లేనప్పుడు దీన్ని ఎట్లా గీసినా కానీ మనకు సౌష్ఠవ రేఖ ఏర్పడదు. సౌష్ఠవ రేఖ లేనిది ఏమవుతుందండి? అప్పుడు మనకు విషమబాహు త్రిభుజం అనేది మనకు ఆన్సర్ అవుతుంది. మీకు డైరెక్ట్ చెప్పచ్చు, కానీ వీటి గురించి కూడా అవగాహన రావాలని చెప్పిన విషమబాహు త్రిభుజం అనేది మన ఆన్సర్ అండి. రైట్, నెక్స్ట్ చూద్దాం. మనకు ఫస్ట్ ఇచ్చినటువంటి సంఖ్య గుర్తు లేదండి. అంటే ఇది ఒక 5 అంకెలతో 6 అంకెల సంఖ్య ఉంది. చివరిగా ఉన్నటువంటి 3 డిజిట్స్ మాత్రం మన సబ్స్క్రైబర్ ఎవరైతే ఉన్నారో మన ఫ్రెండ్ ఈ 273ని గుర్తుంచుకున్నాడండి. ముందట ఏదో నంబర్స్ ఉండి ఇంకో 2, 3, చివరికి మాత్రం 273 ఉంది. ఈ సంఖ్య 8తో నిశ్శేషంగా భావించబడాలంటే కలపవలసిన కనిష్ట సంఖ్య లేదా ఎంత కలపాలి అనేటటువంటిది మనకు క్వశ్చన్ వచ్చిందట. మరి 8 యొక్క భాజనీయత సూత్రం తెలవాలి. 8 యొక్క భాజనీయత సూత్రం ఏది? ఇచ్చినటువంటి సంఖ్యలో చివరి 3 అంకెలు సున్నాలున్నా కానీ, చివరి 3 అంకెలు సున్నాలున్నా అంటే ఏమన్నట్టు? 1, 10, 100 స్థానాలలో 3 సున్నాలున్నా కానీ, లేదా ఇచ్చినటువంటి సంఖ్యలో చివరి 3 అంకెలతో ఏర్పడేటటువంటి సంఖ్య,
అంటే ఇది 1లు 10లు 100లతో ఏర్పడేటటువంటి సంఖ్య 8తో భాగించబడితే ఆ మొత్తం సంఖ్య కూడా 8తో భాగించబడుతుంది. అంటే ఇప్పుడు ఇది 1లు 10లు 100లు, మన ఫ్రెండ్ ఈ 3 అయితే గుర్తుపెట్టుకున్నాడు. ఈ 273 8తో భాగించబడితే ఈ మొత్తం సంఖ్య కూడా 8తో భాగించబడుతుంది. మరి 273ని 8తోటి భాగిస్తే 8 3ల 24, 3 మిగిలింది 33 అయింది, 8 4ల 32 అయింది, 1 మిగిలింది. మనకు 1 8తోటి భాగించబడదు, మనకి ఎంత కలపాలన్నాడు కదా. ఒకవేళ ఎంత తీసేయాలంటే ఈ 1ని తీసేయాలి, చివరికి 272 అనేది మన ఆన్సర్ అవుతుండే. కానీ ఎంత కలపాలంటే మన దగ్గర 1 ఉంది, 8తోటి భాగించాలి. దీనికి ఇంకొక 7 కలిపితే 1 + 7 8 అయితే అప్పుడు 8తోటి 8 1 8 పోతుంది. కాబట్టి మనం కలపవలసినటువంటి సంఖ్య లేదా కలపవలసినటువంటి కనిష్ట సంఖ్య 7 అవుతుంది. 7 అనేది మన ఆన్సర్ అండి. నెక్స్ట్ ఏం అడిగిండట, దీర్ఘ చతురస్రాకార పిరమిడ్ యొక్క శీర్షాల సంఖ్య ఎంత అని అడిగిండట అండి. శీర్షాల సంఖ్య వర్టిసెస్. మరి దీర్ఘ చతురస్రాకార పిరమిడ్ అంటే ఏంటండి? పిరమిడ్ అంటే కిందికి చతురస్రమో దీర్ఘ చతురస్రమో ఏదో ఒక ఆకారం ఉండి పైన ఈ ఆకారం నుంచి భుజాలన్నీ పోయి ఒకటే శీర్షం వద్ద ఖండించుకోవాలి. మరి పక్కలకు ఉన్నటువంటి ఆ పటం యొక్క పక్కలకు ఉన్నటువంటి తలాలు అనేటివి త్రిభుజాకారంలో ఉండాలి. పక్కలకు ఉన్నటువంటి తలాలు త్రిభుజాకారంలో ఉండాలి. ఇది దీర్ఘ చతురస్రాకారంలో ఉంది చూడండి, దీర్ఘ చతురస్రాకారంలో ఉంది. ఈ భుజం నుంచి వచ్చేటటువంటిది, ఈ భుజం నుంచి వచ్చేది, ఈ భుజం నుంచి వచ్చేది, ఈ భుజం నుంచి వచ్చేది, ఇవన్నీ ఒకే శీర్షం వద్ద ఖండించుకోవాలి. ఇప్పుడు మనం మళ్ళీ ఏమన్నాం, పిరమిడ్ కావాలంటే పక్కలు ఉన్నటువంటి తలాలు అనేటివి మనకు త్రిభుజాకారంలో ఉండాలి. చూడండి, దీని నుంచి అబ్జర్వ్ చేస్తే ఇదొక భుజం, ఇదొక భుజం, ఇట్లాంటి అది ఎట్లుందండి, ఇట్లుంది, త్రిభుజాకారంలో ఉంది. ఇటు సైడ్ చూసినా ఇటు సైడ్ చూసినా ఇది కూడా త్రిభుజాకారంలో ఉంటుంది. మళ్ళీ ఇట్లా స్ట్రేట్ చూసుకున్నా త్రిభుజాకారంలో ఉంటుంది, వెనుకకి చూసుకున్నా త్రిభుజాకారంలో ఉంటుంది. అంటే ఇది దీర్ఘ చతురస్రాకారంలో ఉన్నప్పటికీ ఈ తలం ఈ తలం ఈ తలం ఇవి వెనుకకున్న తలం ఇవన్నీ కూడా త్రిభుజాకారంలో ఉంది. కాబట్టి ఇది దీర్ఘ చతురస్రాకార పిరమిడ్. అంటే ఎట్లుంది అది? దీర్ఘ చతురస్రాకార పిరమిడ్ అనేది ఇప్పుడు మనకు ఈ ఆకారంలో ఉంది. రైట్. దీనికి ఏం అడిగిండు మనకు? దీని యొక్క శీర్షాలు అడిగిండు. శీర్షం అంటే ఏమి? రెండు భుజాలు ఒక బిందువు వద్ద ఖండించుకుంటే అది శీర్షం అయిపోతుంది ఆటోమేటిక్గా. 2 కంటే ఎక్కువ కూడా ఖండించుకునొచ్చు. ఇప్పుడు చూడండి, దీని శీర్షాలు ఇక్కడ ఒక శీర్షం ఉంది, ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 4, ఈ పైన అన్నీ కలిసినాయి కాబట్టి 5. అంటే దీని యొక్క శీర్షాల సంఖ్య 5 అండి. ఇదే టాపిక్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి దీనిది చూడండి. దీనికి ఉన్నటువంటి శీర్షాలు కాకుండా దీనికి ఉన్నటువంటి తలాలు చూడండి. తలాలు అంటే ఇట్లా ఏమంటావు, ఒక ఏరియా ఏర్పరిచేది. ఈ త్రిభుజంతో ఈ తలం ఉంది కదా, ఇది 1, ఇటు ఫ్రంట్ది 1 2, ఇటు సైడ్ది 1 3, వెనుకది 1 4, కిందికి దీర్ఘ చతురస్రాకారంది 1 ఉంది కదా 5. అంటే ఒకవేళ దీని తలాలు ఎన్ని అని అడిగితే అవి కూడా 5 అండి. నెక్స్ట్ దీని యొక్క అంచులు చూడండి, 1 2 3 4 5 6 7 8 అండి. దీని యొక్క అంచులు కనుక మీకు అడిగితే 8. మనకు ఆయిలర్ సూత్రం అనేది ఉంది, ఆల్రెడీ ఇంపార్టెంట్ అని చెప్పినాం. ఆయిలర్ సూత్రం ఫార్ములా F+V = E+2 అండి. ఇక్కడ చూడండి, ఫేసెస్ తలాలు ఎన్ని అని చెప్పినాం? 5 ప్లస్ వర్టిసెస్ శీర్షాలు 5. ఇది ఎడ్జెస్ ఆర్ సైడ్స్ 8 అని చెప్పినాం, +2. 5 + 5 కలిపితే 10, 8 + 2 కలిపిన 10. ఆయిలర్ సూత్రాన్ని ఇది పాటిస్తుంది. మనకు అడిగింది కేవలం శీర్షాలు ఎన్ని అని అడిగిండు, 5 అనేది ఆన్సర్. కాకపోతే మీకు ఎగ్జామ్లో నెక్స్ట్ డిఎస్సిలో కనుక తలాలు అంచులు ఎన్ని అని వస్తే తెలవాలి కాబట్టి ఆల్రెడీ చెప్పేసింది. ఇక్కడ మనకు శీర్షాలు అనేటివి 5 ఉంటాయండి. రైట్. నెక్స్ట్ 504 యొక్క కారణాంకాల సంఖ్య ఎంత అని అడిగిండట అండి. 504 యొక్క కారణాంకాల సంఖ్య ఎంత అని అడిగిండట. మరి కారణాంకాల సంఖ్య తెలవాలంటే ఫస్ట్ ఇచ్చినటువంటి సంఖ్యను ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయాలి. అంటే ప్రధాన సంఖ్యలు లబ్ధంలో వచ్చేటట్టు మనం రాసుకోవాలి. 504ని మనం ఏమని రాయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేను 5 ఉంది 4 ఉంది కదా, 0 ఉంది, ఇవన్నీ కలిపితే
9తో భాగించబడుతున్నాయి. ఎందుకంటే ఇచ్చినటువంటి సంఖ్యలోని అంకెల మొత్తం 9తో భాగించబడితే ఆ సంఖ్య 9తో భాగించబడుతుంది. 9 ఎక్కంలో చూస్తే దీన్ని 504ని 9 ఇంటూ 9 5ల 45, 5 మిగులుతుంది, 9 6ల 54, 9 ఇంటూ 56 అని రాయొచ్చు. నెక్స్ట్ 9 ఇంటూ 7 8ల 56 కదా, లేదా 8 7ల 56 కదా, 7 ఇంటూ 8 అని రాయొచ్చు. ఇప్పుడు చూడండి, కాకపోతే ఇక్కడ 7 అనేది ప్రధాన సంఖ్య కానీ 9 8లు ప్రధాన సంఖ్యలు కావు కదా. మన రూల్ ప్రకారం దీన్ని ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాయాలి. అందుకే 9ని నేను 3 ఇంటూ 3 అని రాస్తున్నా, 3 3ల 9 ఇంటూ 7, 8ని 2 ఇంటూ 2 ఇంటూ 2 అని రాస్తున్నా, 2 ఇంట్ల 4, 4 ఇంట్ల 8, 3 3ల 9. ఇప్పుడు చూడండి 3 ఇంటూ 3 అంటే 3 స్క్వేర్. ఇది 7కి ఏం లేదంటే ఘాతం 1 ఉన్నట్టు. ఇది 2 ఇంటూ 2 ఇంటూ 2 అంటే 2 క్యూబ్ అండి. అంటే ఇచ్చినటువంటి సంఖ్యని a టు ది పవర్ ఆఫ్ m ఇంటూ b టు ది పవర్ ఆఫ్ n ఇంటూ c టు ది పవర్ ఆఫ్ p ఇంటూ d టు ది పవర్ ఆఫ్ q అప్ టు ఇట్లా రాసుకున్నప్పుడు ఈ ఘాతాలలో ఉన్నదానికి ప్రతి దానికి ఒక్కొక్కటి కలుపుకుంటూ m+1 n+1 p+1 ఇట్లా ఎన్ని వస్తే అన్ని ప్రధాన సంఖ్యల ఘాతాలకు ఒకటి కలిపితే ఈ లబ్ధమే మనకు దాని యొక్క కారణాంకాల సంఖ్య అవుతుంది. కాబట్టి ఇప్పుడు చూడండి 3కు ఘాతం 2 ఉంది, 7కు ఘాతం 1 ఉంది, 2కు ఘాతం 3 ఉంది. ప్రతి దానికి ఒక్కొక్కటి కలిపితే ఇది 2+1, ఇది 1+1, ఇది 3+1. 2+1 అంటే ఇది 3 ఇంటూ 1+1 అంటే 2 ఇంటూ 3+1 అంటే 4. ఇవి 3 2 6, 6 4 24. కాబట్టి 504 యొక్క కారణాంకాల సంఖ్య 24 అండి. 24 అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మెథడ్కి సంబంధించి కూడా ఒక ప్రశ్న వచ్చింది కదండి. క్యూసైనర్ పట్టీల ఉపయోగం ఏంటనేది ఒక ప్రశ్న వచ్చిందట. మరి క్యూసైనర్ పట్టీలు అనేటివి 1 నుంచి 20 వరకు సంఖ్యలు ఉండేటట్టు ఘాట్లు చేయబడి ఉంటాయండి. ఈ క్యూసైనర్ పట్టీలతోటి మనకు చిన్న పెద్ద సంఖ్యల్ని పోల్చడానికి వాడతారు. చిన్న సంఖ్య పెద్ద సంఖ్యలను పోల్చడానికి వాడతారు. అదేవిధంగా సంకలనం వ్యవకలనం కోసం కూడా వాడతారండి. అంటే కూడిక తీసివేతల కోసం కూడా వాడతారు. అదే మనం గుణాకారం విషయానికి వస్తే నేపియర్ పట్టీలు అనేటివి ఉంటాయి. నేపియర్ అనేటటువంటి శాస్త్రవేత్త ఆ పట్టీల్ని కనుక్కున్నాడు కాబట్టి నేపియర్ పట్టీలు అంటారు. వీటితోటి గుణాకారాన్ని అతి సులభంగా చేయడానికి నేపియర్ పట్టీలు ఉపయోగిస్తారు. మనకి ఎగ్జామ్లో నిన్న క్యూసైనర్ పట్టీలు అడిగిందట. మీకు ఆప్షన్లలో చిన్న పెద్ద సంఖ్యలను పోల్చడానికి లేదా సంకలనం వ్యవకలనం చేయడానికి అనేటటువంటి మీ ఆప్షన్లు ఉంటే అది మీకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. రైట్. సో ఫ్రెండ్స్, ఇది మనకు సెకండ్ డేట్ రోజు జూన్ నెలలో 2024 సంవత్సరంలో ఆఫ్టర్నూన్ సెషన్ అంటే షిఫ్ట్ 2లో జరిగినటువంటి ఎగ్జామ్లో టెట్ పేపర్ 1లో వచ్చినటువంటి మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ అండి. దాదాపు అన్నీ కూడా మనం అభ్యర్థుల నుంచి సేకరించి మీకు చెప్పడం జరిగింది. ఇంకొక 5-6 ప్రశ్నలు మనకు తెలియలేవు. కొన్ని తెలిసిన దాంట్లో కూడా అక్కడక్కడ వాల్యూస్ చేంజ్ ఉండో ప్రశ్న రూపం మారో ఉంటుంది. మరి ఇంకో అభ్యర్థి చెప్పిన దాని ప్రకారం అయితే ఒక రాశి విలువ 1 డిగ్రీ అయితే 1 డిగ్రీ అయితే మొత్తం వృత్తరేఖ చిత్రంలో దాని విలువ ఎంత అని అడిగిండట. అది 1 డిగ్రీ బై 360 అవుతుంది. 1/360 degrees అవుతుందండి. అంటే ఆ రూపంలోనే ప్రశ్న వచ్చి ఉంటే, లేదు ప్రశ్న వేరే రూపంలో ఉంటే మీరు ఒకసారి దాన్ని చూసుకోండి. ఇది మ్యాథ్స్కి సంబంధించినటువంటి. సో ఫ్రెండ్స్, అందరికీ చేసేటటువంటి రిక్వెస్ట్ ఒకటే, ఎవరైతే ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మీరు కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇప్పుడు టెట్ అనేది కంప్లీట్ అయిపోయింది అందరికీ. నెక్స్ట్ డిఎస్సి మన ముందరుంది. డిఎస్సికి సంబంధించినటువంటి మన ఛానల్లో చాలా క్లాసెస్ అనేటివి మనకు సంఖ్యా వ్యవస్థకు సంబంధించి రేఖాగణితము మరియు క్షేత్రగణితం రెండు కలిపి ఒకటేసారి అందిస్తున్నాను. అంటే ఏమన్నట్టు, రేఖాగణితం అంటే మనకు రేఖలు, బిందువులు, కోణాలు ఈ వీటి గురించి వస్తూ, మరి త్రిభుజం యొక్క ధర్మాలు, చతుర్భుజాలు వాటి యొక్క ధర్మాలు ఈ రూపంలో ఉంటుంది. అదే క్షేత్రమితికి వెళ్తే వాటి యొక్క చుట్టుకొలతలు, వైశాల్యాలు వస్తాయి. కాబట్టి ఒకటే దగ్గర ధర్మాలతో పాటు చుట్టుకొలతలు, వైశాల్యాలు చెప్పి ప్రతి దానికి, అంటే త్రిభుజాలు అయితే
త్రిభుజం మొత్తం వాటి యొక్క ధర్మాలు, చుట్టుకొలతల, వైశాల్యాలు చెప్పి దాని తర్వాత వాటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఇప్పుడు చతుర్భుజాలకు సంబంధించినటువంటిది మనకు కంప్లీట్ అయింది. నెక్స్ట్ మన క్లాసులలో చతుర్భుజాల తర్వాత ఘనము, దీర్ఘగణము మరియు వృత్తము, శంకువు, గోళాలు వీటికి సంబంధించి ప్రాథమిక భావనలు మరి వాటి యొక్క వైశాల్యాలు కానీ, పక్కతల వైశాల్యాలు, మొత్తం వైశాల్యాలు అంటే సంపూర్ణతల వైశాల్యాలు ఇవన్నీ కనుక్కుంటాం. వృత్తానికి సంబంధించి కూడా వృత్తం యొక్క వృత్త పరిధి, అర్ధవృత్తం అంటే ఏమో, జా అంటే ఏమో, దాంట్లో మళ్ళీ వృత్తానికి స్పర్శ రేఖలు ఉంటాయి, ఛేదన రేఖలు ఉంటాయి, ఇవన్నీ కూడా మనకు నెక్స్ట్ క్లాస్లలో జరుగుతాయి. కాబట్టి ఇవి ఇంపార్టెంట్ అండి. మీకు డిఎస్సి సిలబస్ ఏదుందో అదంతా కూడా వివరించడం జరుగుతుంది. కాబట్టి కోరుకునేది ఒకటండి, క్లాసెస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇప్పుడు టెట్ అనేది ఈ విధంగా వచ్చింది, కొద్దిగా ప్రశ్నలు ఈజీగా ఉన్నాయంటే డిఎస్సి ఇదే విధంగా వస్తుందని లేదండి. మనకి ఈచ్ అండ్ ఎవ్రీ మార్క్ అనేది మనకి ఇంపార్టెంట్. 0.00 కూడా 001 కూడా మనకు చాలా ఇంపార్టెంట్. దాంట్లో కూడా మన జాబ్ అనేది అటు ఇటు కావచ్చు. ఎందుకంటే టెట్లో స్కోర్ అనేది మన టెట్లో స్కోరు మనం ఎగ్జామ్ రాసేది రెండు కూడా మనకు డిసైడ్ చేసేటటువంటి ఫ్యాక్టర్స్. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండి ఎంత మంచిగా ఆన్సర్ పెట్టుకుంటే మనకు అంత ఈజీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చాలా మంచిగా రాసిందని నేను కోరుకుంటున్నా. నేను అనుకుంటున్నా మన క్లాసెస్ విన్న వాళ్ళు అయితే దాదాపు చాలామంది మెసేజ్ చేసిండ్రండి, పర్సనల్గా కూడా మెసేజ్ చేసిండ్రు, మన ఛానల్లో కూడా కామెంట్స్ పెట్టారు, సార్ మీ క్లాసెస్ వల్ల మంచి మార్క్స్ వచ్చింది. అందరికి కూడా ఫస్ట్ మీకు అందరికీ థ్యాంక్స్ అండి. ఛానల్ని ఇంతగానో ఆదరిస్తున్నందుకు మీ ఆదరణ ఇలానే ఉండండి. మీకే హెల్ప్ అవుతుంది. అంటే మీకు చెప్పడం కోసం, మీకు ఎంతో కొంత హెల్ప్ చేయడం కోసం మన ఛానల్ ఉంది. కాబట్టి రెగ్యులర్గా ఫాలో అయ్యి మీరు క్లాసెస్ అన్ని కరెక్ట్ వింటే మీకు మ్యాథ్స్ పరంగా ఏ డౌట్స్ ఉన్నా కానీ క్లారిటీ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ది బెస్ట్.